హలో గైస్ అందరికీ ఈరోజు నేను త్రిబుల్ ఐటీ బాసరా గురించి కొంచెం అడ్మిషన్ గురించి కానీ నోటిఫికేషన్ గురించి కానీ ఇప్పుడు త్రిబుల్ ఐటీ బాసరాలో కొత్తగా 4 క్యాంపస్ పెడుతున్నారు అంటున్నారు కదా, దాని గురించి కూడా కొంచెం క్లారిటీ ఇద్దామని ట్రై చేస్తున్నాను గైస్. సో ఈ వీడియో చూడండి, మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ మరియు సేమ్ క్లాస్ అయి ఉండవచ్చు. సో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో మెయిన్ డిస్కషన్కి వస్తే మనం త్రిబుల్ ఐటీ బాసరా, ఇక్కడ త్రిబుల్ ఐటీ బాసరాలో మనకు మీకు తెలిసినట్టుగానే 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే మనకు 4 years బీటెక్ మరియు 2 years ఇంటర్మీడియట్ కూడా ఇందులోనే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మనకు ఎన్నో వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఇంజనీరింగ్ గురించి స్పెషల్గా లైక్ ఇంటర్మీడియట్ నుంచే మనకు ఇస్తారు. సో ఇంటర్మీడియట్ చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎంతోమంది యూట్యూబర్స్ ఎన్నో విధాలుగా చెప్తున్నారు. సో మీరు వాళ్ళ మాటలే పట్టించుకోకుండా, అంటే పట్టించుకోండి, వాళ్ళ మాట కన్సిడర్ చేయండి, మరియు వాళ్ళ మాటలే కాకుండా మీ సొంత ఒపీనియన్ కూడా డిసైడ్ చేసుకోండి, మీరు చూసుకోండి. సో నెక్స్ట్ థింగ్ మనం ఇప్పుడు చూసుకుంటే, మన మెయిన్ డిస్కషన్లో వచ్చేది ఏంటంటే, డిస్కషన్కి వస్తే ఇప్పుడు నార్మల్ అని ఈ వీడియోలో మాత్రం నేను ఇలా అడ్మిషన్ గురించి ఈ రిలేటెడ్ క్వరీస్ గురించి నేను ఆన్సర్ చేయడం లేదు. జస్ట్ నార్మల్గా ఇప్పుడున్న నార్మల్ హాస్టల్ గురించి వీటి గురించి అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం చెప్దామని అనుకుంటున్నాను. సో హ్యావ్ ఏ లుక్. సో మనకి ఇప్పుడు దీంట్లో ఫెసిలిటీస్ చూసుకుంటే మన త్రిబుల్ ఐటీ బాసరాలో మనకు హాస్టల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, సెంట్రల్ లైబ్రరీ, మెడికల్, పోస్ట్ ఆఫీస్, షాపింగ్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, జిమ్, బ్యాంక్ అండ్ ఏటీఎం ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే ఇవన్నీ దొరకడం కష్టం. ఎందుకంటే త్రిబుల్ ఐటీ బాసరా అనేది 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది కాబట్టి ఒక యూనివర్సిటీ లాగా, అంటే యూనివర్సిటీ లాగానే కాదు, యూనివర్సిటీయే. సపరేట్ మార్కింగ్ సిస్టమ్ కూడా సపరేట్ ఉంటుంది. అంటే నార్మల్ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని ఆ నుంచి వచ్చే క్వశ్చన్ పేపర్స్ ఫాలో కాకుండా దీని క్వశ్చన్ పేపర్ ఇది సెట్ చేసుకునే రైట్స్ అనేటివి ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ మాత్రం దాన్ని పట్టుకొని జాయిన్ అవుతానని వెయిట్ చేయడం, లేదంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబర్స్ చెప్పే మాటలు బట్టి జాయిన్ కాకండి. మీరు చూడండి, మీరు నచ్చుతానే జాయిన్ కాండి. ఇంకా మనం కొంచెం మూవ్ అయితే ఇప్పుడు మనకు బాసరాలో నేను విన్నప్పటికీ ఈ మధ్యలో కొన్ని ఇష్యూస్ అనేవి హైలైట్ అవుతున్నాయి, వాటిని కూడా కన్సిడర్ చేసుకోండి. ఇంకా మనకు జేఈ, ఐఐటి, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావాలంటే అక్కడ మాత్రం మనకు కోచింగ్ అనేది ఇవ్వడం లేదు, అది మన ఫస్ట్ పాయింట్. లేదా మనం ఇంటర్మీడియట్ చేసుకొని బయటికి వెళ్దామని ఎంసెట్ కానీ, మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ రాద్దామనుకుంటే సెకండ్ థాట్ కానీ దానికంటే సిఓ ఎగ్జామ్ రాసుకొని అలా వెళ్తే కొంచెం బాగుంటుంది. జేఈ, నీట్ రావాలంటే అది నా ఒపీనియన్ అంతే. కానీ మీరు దాన్ని చూసుకోకండి, మీరు చూసుకోండి, అన్ని విషయాలు కన్సిడర్ చేసుకోండి, అంటే నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే త్రిబుల్ ఐటీ బాసరాలో 6 year ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఫస్ట్లో మనకి ఫస్ట్ ఇయర్ జాయినింగ్ డేట్లోనే ల్యాప్టాప్స్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఈ మధ్యలో అలాంటి సిస్టమ్ లేదు. 2 years అయ్యాక ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో మనకు వాళ్ళు ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. అదొక పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం మొబైల్ ఫోన్స్ అనేవి అలా చేస్తున్నారు త్రిబుల్ ఐటీ బాసరా లోపలికి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ అ గుడ్ వే, అది మనం చూసుకోవాలి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే త్రిబుల్ ఐటీ బాసరా అనేది చాలా పెద్ద క్యాంపస్. సో మనం బయట ఉండే క్యాంపస్తో పోల్చుకుంటే ఇది ఎన్నో రేటు చాలా పెద్దది మరియు ఎంతో విశాలమైనది, ఎంతో నేచర్ దగ్గర ఉండే క్యాంపస్. నార్మల్గా మనం అక్కడ వాతావరణం చూస్తేనే ఎంతో ప్రశాంతంగా, చెట్లలో చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ విజిట్ చేశాను ఒక 2 times క్యాంపస్ని. సో ఐ ఫీల్ ఇట్ రియలీ గుడ్. సో ఎవరైనా కానీ ఇప్పుడు త్రిబుల్ ఐటీ బాసరా నోటిఫికేషన్ ఇంకా రాలేదు, కానీ మనకు అంటే కాలేజెస్ కూడా స్టార్ట్ అయ్యే దగ్గరికి వచ్చాయి. సో మనం చూసుకోవాలి. సో మనకు ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఈ మధ్యలో, అంటే త్రిబుల్ ఐటీ కంటే 1-2 months ముందే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసినంతవరకు అయితే 1 month ముందే స్టార్ట్ అవుతుంది. సో మనం త్రిబుల్ ఐటీ వస్తుందని ఆశ పెట్టుకొని ఈ 1-2 monthsలో ఏ కాలేజ్ జాయిన్ కాకపోతే చాలా కష్టమవుతుంది. సో మనం ఫస్ట్లీ బ్యాకప్ ప్లాన్ కోసం ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి క్లాసెస్ వింటూ ఉంటే కొంచెం బెటర్ అవుతుంది. సో
ఇన్ కేస్ మనకు అది రాకపోతే మనకు అది బ్యాకప్ ప్లాన్లా ఉంటుంది. సో ఎవరిని జాయిన్ కాలేజ్లో ఉంటే కొంచెం మంచిదే కదా. ఫస్ట్ సపోజ్ మనకు రాకపోతే అది మనకు చాలా, సో లైక్ బ్యాకప్ ప్లాన్ ఒకటి ఉంచుకోవాలని నా ఒపీనియన్ అంతే. అండ్ ట్రిపుల్ ఐటీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, అది మెయిన్ క్వశ్చన్. కానీ మన ఇప్పుడు ఈరోజు కంటెంట్కి అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తుంది. సో ఐ థింక్ ఐ వుడ్ నాట్ లైక్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఈ నెక్స్ట్ వీడియోస్లో మీ సజెషన్స్ బట్టి, కామెంట్స్ బట్టి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైక్ ఇఫ్ యూ వాంట్ నో అబౌట్ ది ఫోటో అంటే ట్రిపుల్ ఐటీ బాక్స్లో ఉండే లొకేషన్ ఫొటోస్ చూడాలనుకుంటే మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఎన్నో ఫొటోస్ దొరుకుతాయి. సో దాంట్లో మనకు ఎంతో లైక్ బెస్ట్ రిజల్ట్స్ దొరుకుతాయి. సో మనం దాంట్లో చూసుకొని మనం మూవ్ ఆన్ కావచ్చు. అండ్ యాజ్ ఆఫ్ మీ ట్రిపుల్ ఐటీ బాక్స్లో చాలా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. లైక్ హైయెస్ట్ లైక్ 72 lakhs per annum, లైక్ ఒక IIT లాగా వచ్చాయి. ఇంకా అంతేకాదు మనకు చాలా తక్కువ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్స్ అనేటి ఒక హై ఎక్స్పెక్టేషన్స్, మనం ఎంత చదువుకుంటే అంత వస్తుంది. ఇప్పుడు ఏ కాలేజ్ అయినా మనం నాలెడ్జ్ని డిసైడ్ చేద్దాం. సో కాలేజ్తో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలని నా ఒపీనియన్. సో అప్లై చేసుకోండి. హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఏమైనా క్యూరీస్ కానీ, డౌట్స్ కానీ, దీని మీద వీడియో చేయాలని అనిపిస్తే just let me know in the comment box and I will try to make the video as fast as possible. So if you like this video to be informative and helping even somewhat also, please share it with your 10th class SSC friends, classmates and school groups. And also వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా పెద్దయ్యాక ఎంతో హెల్ప్ అయినట్టు మీరు గుర్తుంటారు. సో లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, క్లాస్ వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అని కానీ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.